e4, e5, knight f3, d6, d4, f5, bishop c4, knight f6, knight c3, e cross d4, queen cross d4, bishop d7, knight g5, knight c6. మన క్వీన్ అటాక్ చేస్తున్నారు. సో ఇక్కడ మనము దీన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. సో మన ట్రాపింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. బిషప్ f7 చెక్. సో కింగ్ క్యాప్చర్ చేయలేడు, ఖచ్చితంగా ఇక్కడికే మూవ్ అవ్వాల్సింది. కింగ్ e7. సో ఇంతకుముందు కూడా ఒక గేమ్ మనం వచ్చింది, అప్పుడు ఏంటంటే మనం వీటితోనే ఫినిష్ చేసినాం 1 2 3. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నైట్ ఉంది దీన్ని ఆపడానికి. సో అందుకని మనం ఫస్ట్ నైట్ని క్యాప్చర్ చేస్తున్నాం, ఆ సపోర్ట్ తీసేస్తున్నాము. మన క్వీన్ని సాక్రిఫై చేస్తూ క్వీన్ f6 చెక్. సో ఖచ్చితంగా తినాల్సిందే. సో పాన్తో తినేస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు బ్యూటిఫుల్ చెక్ మేట్ విత్ నైట్. Checkmate. e4, e5, knight f3, knight c6, bishop c4, bishop c5, castling king side, d6, knight c3, bishop g4, d3, knight d4, bishop e3, knight cross f3 చెక్. సో ఖచ్చితంగా తినాల్సిందే. సో జీ క్రాస్ f3, బిషప్ h3. ఇక్కడ రూక్ని అటాక్ చేస్తున్నాము. సో రూక్ పక్కకి జరపాల్సిందే. రూక్ e1, బిషప్ క్రాస్ e3, క్రాస్ e3, క్వీన్ g5 చెక్. ఒకటే ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళినామంటే ఇక్కడ చెక్మేట్ అవుతుంది ఇమీడియట్లీ. సో ఇప్పుడు కూడా తప్పించుకోలేడు. క్వీన్ g2 Checkmate. చెక్మేట్. e4, e5, బిషప్ c4, d6, knight f3, h6, d4, e cross d4, f3. అగైన్ మనం పాన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము. సో ఇక్కడ ఇంకో పాన్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాము. సో బిషప్ f7 చెక్. సో కింగ్తోని f7 తినాల్సిందే, ఎందుకంటే ఫ్రీగా బిషప్ వస్తుంది కాబట్టి. సో నైట్ అనేది ఇక్కడ మనము చెక్ చేస్తున్నాం. ఇక్కడ నైట్తో చెక్ చేస్తున్నాం. తను క్యాప్చర్ చేయలేడు, తన క్వీన్ అనేది చనిపోతుంది. తన క్వీన్ అనేది చనిపోతుంది కాబట్టి తను క్యాప్చర్ చేయలేడు. కాబట్టి కింగ్నే మూవ్ చేయాలి. సో మళ్ళీ కింగ్ అనేది బ్యాక్, క్వీన్ h5 చెక్. సో ఆ పాన్తో డిపెండ్ చేసుకున్నాడు. సో మళ్ళీ క్వీన్తో చెక్ చేశాము. ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం నైట్ సపోర్ట్తోని క్వీన్ని f7తో చెక్మేట్. e4, e5, knight f3, knight c6, bishop b5, bishop c5, c3, knight f3. ఓకే, బిషప్ తను క్యాప్చర్ చేశాడు. d cross c6. సో క్యాజిలింగ్ కింగ్ సైడ్, బిషప్ g4. సో మన బిషప్ని బ్యాక్ తీసుకురావడానికి h3. సో మనము పాన్తో సపోర్ట్ తీసుకున్నాము. ఇక్కడ మనం బిషప్ని అనేది ఫ్రీగా ఇస్తున్నాము. సో h cross g4, నైట్ అనేది అక్కడ. సో ఇప్పుడు నైట్ అనేది d5లో పెట్టాము. సో నైట్ని క్యాప్చర్ చేసినాక సో మనం ఇక్కడ పాన్ సపోర్ట్తోని ఆ పాన్ తిన్నాము. ఇప్పుడు రూక్తో తిన్నాడు. సో ఇప్పుడు ఒకటే ఆప్షన్, మళ్ళీ రూకే పెట్టాలి. ఇప్పుడు చూడండి ఒక మ్యాజికల్ మూవ్, చెక్ రూక్తో. ఖచ్చితంగా మన రూక్ని కింగ్తో తినాల్సిందే. సో ఇప్పుడు మన క్వీన్తో రూక్ తింటే మన బటన్ సపోర్ట్తో చెక్మేట్. e3, d6, knight f3, knight c6, d4, bishop g5, d5. వాళ్ళ నైట్ని అటాక్ చేస్తున్నాము. సో నైట్ అనేది వాళ్ళు e5కి మూవ్ చేశారు. ఇక్కడ మనం మన క్వీన్ అనేది సాక్రిఫైస్ చేస్తున్నాం నైట్ మూవ్ చేసి. సో వాళ్ళ క్వీన్ ఈజీగా తింటారు, ఫస్ట్ ఫ్రీగా వస్తుంది కాబట్టి. బిషప్ b5 చెక్. ఇప్పుడు వాళ్ళకి ఒకటే ఆప్షన్,
పాన్ అనేది మూవ్ చేయాలి. సో ఇప్పుడు మనము మన డీతోని వాళ్ళ పాన్ని క్యాప్చర్ చేద్దాము. వాళ్ళ పాన్తో మనకు నైట్ని క్యాప్చర్ చేశారు, ఫ్రీగా వస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం డిస్కవర్ చెక్ చేద్దాం. క్వీన్ ఆప్షన్ ఒకటే ఉంది, వేరేది లేదు. ఇప్పుడు మళ్ళీ మనం వాళ్ళ రూక్ను తింటూ క్వీన్గా కన్వర్ట్ చేస్తూ చెక్మేట్ చేస్తాము. Checkmate. E4, E6, C4, D5, C cross D4, E cross D5, Check. క్వీన్ A4 చెక్. సో వాళ్ళు బిషప్తోని డిపెండ్ చేసుకున్నారు, మన క్వీన్ బ్యాక్ తెచ్చుకున్నాము. సో మన ఫ్రీ పాన్ వాళ్ళు క్యాప్చర్ చేశారు. ఇప్పుడు బిషప్ C4తోని మనం వాళ్ళ F7ని అటాక్ చేస్తున్నాం. వాళ్ళు క్వీన్తో డిపెండ్ చేసుకున్నారు. సో ఇక్కడ మనం వాళ్ళ ఫ్రీ పాన్ క్యాప్చర్ చేస్తూ రూక్ని అటాక్ చేస్తున్నాము. వాళ్ళు బిషప్తో నైట్ సపోర్ట్తో బిషప్ అనేది మూవ్ చేశారు, మన క్వీన్ అటాక్ చేస్తారు. సో క్వీన్ C8 చెక్. వాళ్ళకి ఒకటే ఆప్షన్, వాళ్ళ క్వీన్ అనేది అక్కడ పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనం బిషప్తో అటాక్ చేసి చెక్ చేస్తున్నాము. వాళ్ళు కనుక కింగ్తో కనుక క్యాప్చర్ చేస్తే వాళ్ళ క్వీన్ అనేది చనిపోతుంది. సో అందుకనే వాళ్ళు క్యాప్చర్ చేయలేరు, ఖచ్చితంగా ముందుకు మూవ్ చేయాల్సిందే. వాళ్ళ కింగ్ని E2కి మూవ్ చేయాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, బ్యూటిఫుల్ చెక్మేట్. E4, E5, బిషప్ C4, నైట్ C6, నైట్ F3, నైట్ D4. సో ఇక్కడ మనం మన ఫ్రీ పాన్ వదిలేసి మనం మన బిషప్ క్యాప్చర్ చేస్తున్నాము. బిషప్ క్రాస్ F7 చెక్. సో కింగ్తోని తినాల్సిందే, ఫ్రీ బిషప్ కాబట్టి. సో నైట్ క్రాస్ E5 చెక్. సో ఇప్పుడు మనకు నైట్ అటాక్లో ఉంది, దాన్ని మనము సపోర్ట్ తెచ్చుకున్నాము. సో వాళ్ళు బిషప్ D6, మళ్ళీ అగైన్ మన నైట్ని అటాక్ చేస్తున్నారు. సో మన క్వీన్తోని G4లో పెట్టి చెక్ చేస్తున్నాము. వాళ్ళు బ్యాక్ వెళ్ళారు కింగ్, ఎందుకంటే ఇంకో ఆప్షన్ లేదు, మధ్యలో ఏది అడ్డు పెట్టడం కూడా లేదు. సో ఇప్పుడు వాళ్ళ పాన్ని క్యాప్చర్ చేస్తూ మళ్ళీ అగైన్ చెక్ చేస్తున్నాము. వాళ్ళకి ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఇది ఒకటే ఆప్షన్ ఉంది. సో మనం చెక్మేట్ క్వీన్తోనే. E4, E5, D4, E cross D4, knight F3, C5, వాళ్ళు బిషప్ C4. సో H6, ఎందుకంటే ఈ నైట్ అనేది G5లోకి వచ్చింది అనుకోండి, వాళ్ళ F7 స్క్వేర్ని అటాక్ చేస్తాం కాబట్టి ముందుగా స్క్వేర్లోకి రాకుండా H6. ఆ తర్వాత మనం నైట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా F7 మళ్ళీ డిపెండ్ చేసుకోవాలంటే వాళ్ళకు D5 తప్ప ఇంకో ఆప్షన్ లేదు. D5. ఇప్పుడు మన బిషప్తో D5ని క్యాప్చర్ చేసి మళ్ళీ F7ని అటాక్ చేస్తున్నాము. సో వాళ్ళ బిషప్తో డిపెండ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం బిషప్తో క్యాప్చర్ చేశాము. ఇప్పుడు క్వీన్తో చెక్, వాళ్ళకు ఆప్షన్ లేదు, చెక్ చేసి క్వీన్ F7 చెక్. సో కింగ్ D6. సో నైట్ అనేది మనం డెవలప్ చేశాము, అక్కడ వాళ్ళకు నైట్ ఫ్రీగా వస్తుంది చూడండి. సో ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తాడు. సో అది ఇప్పుడు మనము క్వీన్తోని బ్యూటిఫుల్ చెక్మేట్. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఇక్కడ నెక్స్ట్ మూవ్ ఏమిటో చూసి మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.